9 రోజులుగా పోలీసులకు కనిపించకుండా ఉన్న బండి భగీరథ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణ వ్యక్తిపై కేసు నమోదైతే వెంటనే అరెస్టులు, హడావిడి, కఠిన చర్యలు తీసుకునే పోలీసులు ఈ కేసులో మాత్రం అరెస్టుకు బదులు మీరే వచ్చి లొంగిపోండి అన్నట్టుగా వ్యవహరించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలకు ఒకలాగా వీఐపీ, వీవీఐపీ కుటుంబాల పిల్లలకు మరోలా చట్టాన్ని అమలు చేస్తున్నారనే భావన ప్రజల్లో బలపడుతోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకికి ఉండాల్సిన నిష్పక్షికత కనిపించడం లేదు. కాకి చొక్కా వదిలి కాషాయం చొక్కా కట్టుకున్నట్టుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. చట్టం ముందు అందరూ సమానమైతే అదే న్యాయం ప్రతి ఒక్కరికి కనిపించాలి. అధికార పార్టీలకు దగ్గరగా ఉన్న వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో చట్టం సామాన్యుడికైనా రాజకీయ నాయకుడి కుటుంబానికైనా ఒకేలా అమలవ్వాలని, లేకపోతే ప్రజలకు న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలపై నమ్మకం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. బండి భగీరథను అప్పగించేసినామని ఆయన ఎవరు బండి సంజయ్ అప్పగించేసినాం పోలీసులకు అని ఆయన అప్పగింతల కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. సిపి రమేష్ రెడ్డి ఏమో మేము అరెస్ట్ చేసినాం. ఇది ఇస్తినమ్మ వాయనం తీసుకుంటున్నమ్మ వాయనం లెక్క మేము అప్పగించేసినాం వాళ్ళు తీసుకు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అని అంటే బండి సంజయ్ గారు అప్పగించినటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే సో తెలంగాణ పోలీసింగ్ దేశంలోనే చాలా పర్ఫెక్ట్ పోలీసింగ్ అని చెప్పుకునేటువంటి పోలీసింగ్ ఈ కేసు ద్వారా ఏం తెలిసిందంటే మాతో కాదు, దయచేసి నేరస్తులే వచ్చి స్వయాన మీరు మా ముంగట వాలిపోతే మేము అప్పుడు రెక్కబు తీసుకొని పోయి లోపటేస్తుంది తప్ప మేము పొరపాటున వచ్చి మిమ్మల్ని పట్టుకొని మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మీ మనసులు గాయపడేటువంటి విధంగా మేము వ్యవహరించడం, మేము కాకి పేరు కాకి వేసుకున్నాం కానీ ఇస్తే కాషాయం కప్పుకుంటాం, సాధువులాగా మారిపోతాం అనేటువంటి ఇది మంచిది కాదు పోలీస్ వ్యవస్థకు. పెద్దోళ్ళ కొడుకులకి ఇట్లా అవుతుంది. పెద్దోళ్ళ కొడుకు ఇట్లా చిన్నోడు అయితే వాడు మబ్బులు ఆడున్నాడు ఏం కథ వాడిని ఎత్తుకొని పోతూనే ఉంటారు. ఇక వాళ్ళ ఇష్టమే ఇష్టం. అందుకోసమే బండి సంజయ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బండి భగీరథ కేసులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ కేసులో పోలీసులు తాత్సారం చేసిర్రు. మిగతా వాళ్ళ ఒక పెద్ద నాయకుడి కొడుకు కేసులో తీస్తున్నటువంటి వ్యవహరిస్తున్న తీరు, సామాన్య ప్రజానికంతో వ్యవహరిస్తున్న తీరు ఇవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి క్లియర్గా. ఇక్కడ పేరుకు అరే ముఖ్యమంత్రి చెప్పుడు ఏందబ్బా, మీ కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పు అని అంటే ఏందనంటే కొడుకుని తీసుకొచ్చి అప్పగించిపోవాలని ఏంది నాకు అర్థం కాలే. ఓ ముఖ్యమంత్రి గట్ట చెప్పొచ్చునా, పోలీసులను ఆదేశించి తీసుకురా అని చెప్పాలా. రాత్రి నువ్వేం చేస్తావేమో 9 గంటల వరకు ఉంటాడా